శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణము మరియు వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. భూత భవ్య భవన్నాదా పవన పావనో నలః కామః కామకృత్ కాంతా కామః కామప్రద ప్రభుః. భూత భవ్య భవన్నాదా, భూత భవిష్యత్తు వర్తమాన కాలం. మనం భగవానుడు కాలస్వరూపుడు అని చెప్పుకున్నాం. కాలమే భగవానుడు. దీంట్లో భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో గడిచిపోయినది, గడుస్తున్నది, గడవవలసినది అన్నీ కూడా తానై ఉండువాడు. కాలము 3 భాగాలుగా ఎందుకు కనిపిస్తుంది అంటే, గతంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ పరిస్థితులు కానీ ఇప్పుడు లేవు. ఇప్పుడు నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు రాబోయే కాలంలో ఉండవు. అది భవిష్యత్ కాలం. కాలము మార్పు చెందుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇది కాలము యొక్క లక్షణము. దాని యుగ లక్షణము అంటారు. ప్రతి యుగంలో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. ప్రకృతి ధర్మం అది. మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మం. ఆ మార్పు తిరోగమనమా పురోగమనమా అనేది ఆ యుగ లక్షణాలను బట్టి ఉంటుంది. పురోగమన మార్పు, తిరోగమన మార్పు. అంటే ఒకప్పుడు భూత భవిష్యత్తు వర్తమానాలు కనుక పరిశీలిస్తే మనం నిన్నటికి ఈ రోజుకు నిన్న అనేది గడిచిపోయిన కాలం, భూతకాలం. నిన్నని మనం పరిశీలించవచ్చు. ఎందుకంటే నిన్న మనం ఉన్నాం కాబట్టి నిన్నటి పరిశీలిస్తే ఈ రోజుతో ఉన్నటువంటి పరిస్థితికి పరిశీలిస్తే కొంత మార్పు చెందినట్టుగా అనిపిస్తుంది. రేపటి పరిస్థితికి ఈరోజు పరిస్థితిని మనం అంచనా వేస్తే రేపటి పరిస్థితి కొంత మార్పు చెందినట్టుగా అనిపిస్తుంది. అట్లాగే యుగాలు కూడా మనకు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఉంది. కృతయుగ ధర్మాలు త్రేతాయుగంలో లేవు. త్రేతాయుగంలో ఉన్న ధర్మాలు ద్వాపరయుగంలో లేవు. ద్వాపరయుగంలో ఉన్న ధర్మము కలియుగంలో లేదు. మనం చెప్పుకుంటాం కదా, కృతయుగంలో ధర్మం 4 పాదాలు, త్రేతాయుగంలో ధర్మం 3 పాదాలు, ద్వాపరయుగంలో ధర్మం 2 పాదాలు, కలియుగంలో ధర్మం ఏకపాదం. కలి అంటేనే పాపం అనే అర్థం కూడా ఒకటి ఉంది మనకు. కానీ పాపయుగంలో ఉన్నాం. అంటే మార్పు తిరోగమనంలో ఉందా, పురోగమనంలో ఉందా? అంటే తిరోగమన మార్పులోనే ఉంది మనం పరిశీలిస్తే. అంటే ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, తర్వాత దైవ సంబంధమైన విషయాలు, ఆధ్యాత్మికమైనటువంటి పరిజ్ఞానము, లోకజ్ఞానం, ఇదంతా పరిశీలిస్తే ఆధునికత పేరుతో మనం తిరోగమనంలోనే ఉన్నాం. ఇంకా ముందు ఇంకా తిరోగమనంలోనే ఉంటాం. కాలం యొక్క మహిమ అది. ఆ మహిమ భగవానుడి యొక్క విభూతి. భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉన్నటువంటి జీవ సంబంధమైన మార్పు అంతా కూడా తానై ఉండువాడు. ఏది జరిగినా తాను. జీవి నిమిత్త మాత్రుడు.
భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరిగే మార్పుకు అంతటికీ కూడా కారణము తను. జీవులు ఎవరైతే ఉన్నారో నిమిత్త మాత్రుడు, ఏమీ చేయలేని ఏమీ స్థితిలో ఉంటాం, సంబంధం లేని స్థితిలో ఉంటాం. మార్పుకు అనుగుణంగా మానవుడు ప్రయాణించవలసిందే, ధర్మానికి అనుగుణంగా ప్రయాణించవలసిందే. ఏ యుగ ధర్మాలు, ఏ కాలధర్మాలు అవి అంతే. కాబట్టి అట్టి మార్పుని ఏమీ చేయలేని పరిస్థితిలో జీవుడు ఉంటాడు. ఎందుకంటే కాలం అంత మహిమ అంతా కూడా ఆయనదే, కాలస్వరూపుడు కాబట్టి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్నటువంటి మార్పుకు కారణమై ఉండువాడు. ఏమిటయ్యా ఈ మార్పు అంటే సహజమైనటువంటి మార్పు, ధర్మంలో మార్పు, అనుసరణలో మార్పు, స్థితిలో మార్పు, ఇట్లా అనేక రకాల మార్పుల్ని కలగజేస్తూ తాను కారణమై ఉండువాడు. భూత భవ్య భవన్నాథ, నాథుడు అంటే కారణమై ఉండువాడు. పవన పావనో నలః అనలః. పవనము అంటే పవిత్రమైనది అంట. పవనము అంటే గాలి కూడా. ఈ గాలి జీవాత్మను నిలబెట్టడానికి కావలసినటువంటి ప్రాణశక్తిని ఇస్తుంది. గాలికి ఆ శక్తి ఇచ్చినటువంటి వాడు కాబట్టి పవన. గాలి పీలుస్తూ మనం జీవిస్తున్నాం. గాలి పీల్చడం వల్ల మనలో జీవశక్తి ఉంటుంది. జీవుడనేవాడు లోన ఉన్నాడు, తనకి గాలి రూపంలో జీవశక్తిని ఇచ్చేవాడు. గాలికి ఆ శక్తి ఎట్లా వచ్చింది అంటే అది దైవ మహిమ అంతే. మిగతా దానికి ఎందుకు లేదు, గాలికి ఎందుకు ఉంది అంటే దైవ మహిమ. గాలి రూపకంగా జీవాత్మని జీవింపజేయువాడు పవన. పావనో అనలః అంటే పాపరహితుడు. పావన అంటే పాపరహితుడు, శుద్ధి చేయువాడు. శుద్ధి చేయవాడు కాబట్టి పావన. జన్మ పావనమైంది అంటారు కదా. పావనము అంటే పరిశుద్ధమైనటువంటి ఆత్మ కలవాడు. పావన జన్మ అంటే మనకు ఆత్మ స్వరూపాన్ని దర్శించటము పావనం కావటం. పతిత పావన అంటే పాపము నుంచి విముక్తుడైనవాడు, పాపాలను శుద్ధి చేయువాడు. కాబట్టి పావన, పవన, పావన, అనలః. అనలము అంటే అగ్నిదేవుడు. అగ్నిదేవుడి యొక్క కూడా శుద్ధి చేస్తాడు. తన యొక్క శక్తితోటి పూర్తిగా భస్మము చేయువాడు. అట్లాగే మనలో ఉన్నటువంటి జఠరాగ్నిలో ఉన్నటువంటి అగ్ని రూపమైనటువంటి భగవానుడు మనము భుజించినటువంటి ఆహారాన్ని భస్మము చేసేస్తాడు, అంటే అరిగిస్తాడు. జఠరాగ్నియే దైవస్వరూపం. జఠరము అంటే పొట్టలో ఉన్నటువంటి అగ్ని, వేడి. పొట్టలో ఉన్నటువంటి వేడి వల్ల మనం తిన్నటువంటి ఆహారము పచనం అవుతుంది, దాన్ని భస్మమైపోతుంది, దాన్ని శుద్ధి చేసేస్తాడు. గాలి ద్వారా జీవశక్తిని, ఆహారము ద్వారా జీవించడానికి కావలసినటువంటి ప్రాణశక్తి, శారీరక శక్తి, ఈ రెండు కూడా ఆయనే. పవనుడు ఆయనే, అనలుడు ఆయనే. అంటే పంచభూతాత్మకం కాబట్టి ముఖ్యంగా ఈ రెండింటిని ప్రస్తావించాడు. గాలి లేనిది మనం జీవించజాలము. అలాగే ఆహారము పచనము కాంది. ఆహారం తినడం వేరు, ఆహారములోన జీర్ణమై మనకు శారీరక శక్తి రావటం వేరు. మనం తిన్న ఆహారము అరిగి అది రక్తంలోకి వచ్చేసి
జీవశక్తిని సంతరించుకొని ఆరోగ్యంగా మన శరీరం ఉండటానికి కావలసినటువంటి స్థితిని కూడా ఆయనే కల్పిస్తాడు. కాబట్టి అనరుడు ఆయనే, అగ్నిదేవుడు, ముఖ్యంగా జఠరాగ్ని. తర్వాత పవన, పావనో అనలః, కామ కామకృత్ కాంత కామకామ ప్రధ ప్రభు. కామ అనే శబ్దాన్ని ఒక 4 పర్యాయాలు 4 నామాలకు వాడాడు. ఇవన్నీ కొంత సమానార్థకాలే, కొంత వేరు వేరు భావం ఉంటుంది. అర్థం ఒకటైనా కానీ భావన అన్వయం కొంత వేరుగా ఉంటుంది. కామము అంటే విషయవాంఛలు, వాంఛ అంటే కోరిక. అంటే కోరిక సహజంగా ఉంటే అది కోరిక, కోరిక విపరీతంగా ఉంటే అది కామం. అట్లా విపరీతమైన కోరికని కామము అంటాము. అది ఏ వస్తువు మీదైనా, ఏ స్థితి మీదనైనా, ఏ వ్యక్తి మీదనైనా విపరీతమైన కోరిక కామం. మనకు విపరీతమైన కోరిక ఏమిటయ్యా అంటే బ్రతకాలనే కోరికే విపరీతం. అంటే ఇంకా వేరే ఏమీ లేదు. ఏదో వస్తువుల మీద కొంత కోరిక ఉంటుంది, వస్తువు మీద కోరిక కూడా విపరీతంగా ఉంటుంది, అది కూడా కోరికే, అది కూడా కామమే. వ్యక్తుల మీద విపరీతమైనటువంటి కోరిక ఉంటుంది, అది కూడా కామమే. కానీ సహజంగా మానవుడికి బ్రతకాలనేటటువంటి విపరీతమైన కోరిక ఉంటుంది. ఇంకా బతకాలి, చాలా రోజులు బతకాలి, 100 ఏళ్ళు బతకాలి, 120 ఏళ్ళు బతకాలి అనే కోరిక. బ్రతకాలి అన్న కోరికే విపరీతమైనటువంటి కామం. ఎందుకు ఆ కోరిక కలుగుతుంది జీవాత్మకి అంటే ఇహలోకంలో ఉన్నటువంటి విషయ వాంఛలు అంటే ఇవన్నీ మనల్ని కట్టిపడేస్తున్నాయి. ఈ భవబంధాలు, తర్వాత రుచికరమైన ఆహారం తినాలని, ఇంకా రుచికరమైనటువంటి పదార్థాలను సేవించాలని, ద్రవ పదార్థాలు సేవించాలని వాటి మీద వాంఛ. తర్వాత శరీరానికి కావలసినటువంటి స్పర్శ కావాలని, చెవులకు కావలసినటువంటి వినసొంపైనటువంటి ధ్వనులు కావాలని, తర్వాత మంచి మంచి విషయాలను చూడాలని, ఇవన్నీ కూడా విషయ వాంఛలు. ఈ వాంఛ ఏ విధంగా తగ్గుతుంది అంటే ఆత్మదర్శనం ద్వారా తగ్గుతుంది. ఈ విషయ వాంఛల నుంచి బయటపడే స్థితిని కల్పించేవాడు కూడా భగవానుడే. కామ, మనలో ఉన్నటువంటి కామ ప్రకోపాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ తగ్గించి మోక్ష మార్గం వైపు ప్రయాణించడానికి కావలసినటువంటి మార్గ నిర్దేశకుడు శ్రీమన్నారాయణ. కాబట్టి కామకృత్ అంటే కామమును కల్పించేవాడు. ఏం కామం కల్పిస్తాడు? ఒకే కోరికని మన మనసులో కల్పిస్తాడు, మోక్ష మార్గం. అంటే మనకున్నటువంటి చతుర్విధ పురుషార్థాలలో మోక్షము అంతిమమైనటువంటి స్థితి. అంటే ప్రశాంతంగా జీవించి ఇహపరమైనటువంటి సౌఖ్యాలకు దూరంగా ఉండేటట్టుగా మన మనసును స్థితప్రజ్ఞతతో ఉంచడం అనేదే మోక్షం. అట్టి స్థితి, అట్టి కోరికని కలిగిస్తాడు. కాబట్టి కామకృత్, కామాన్ని కూడా కలిగిస్తాడు. ఏ కామాన్ని అంటే మోక్ష మార్గాన్ని అన్వేషించటంలో కోరికని కలిగిస్తాడు. కాంత కామప్రద ప్రభు. అంటే సుందరమైనటువంటి, శాంతమైనటువంటి, సహనంతో కూడినటువంటి స్థితిని ఏమంటారంటే కాంత. అంటే కాంతలు అంటే స్త్రీలు కూడా. అంటే స్త్రీలకు సహజంగా 3 లక్షణాలు ఉంటాయి. ఏమిటది? సౌందర్యము. స్త్రీ అంటేనే సౌందర్యం. ఇక అంత బాగుంది ఇంత బాగుంది అనడానికి వీలేదు. స్త్రీ అంటేనే సౌందర్యవతి, అంతే.
సుందరమైనటువంటి స్థితిని కలిగి ఉన్నది స్త్రీ. దాంతో పాటుగా ఇంకొక 2 లక్షణాలు, శాంతము, సహనము. ఈ 3 లక్షణాలు స్త్రీలకు ఉంటాయి. సహజంగా స్త్రీ సుందరమైనది. అంటే ఈ స్త్రీ ఎంత అందంగా ఉంది, ఈ స్త్రీ ఎంత అందంగా ఉంది అనేది ఏం లేదు. మరి ఆ కొలమానం వేరు, అది లౌకికపరమైనటువంటి కొలమానం. సాధారణంగా స్త్రీ అంటేనే 3 లక్షణాలు గలది అని అర్థం. ఏమిటా 3 లక్షణాలు? ఒకటి సౌందర్యం, సహజంగా సౌందర్యవతి, అంతే. స్త్రీ అంటేనే సౌందర్యము గలది. స్త్రీ అంటేనే శాంత స్వభావము గలది. స్త్రీ అంటేనే సహనం గలది. ఈ 3 ఉన్నట్టయితే కాంతః. సహజంగా స్త్రీలకి ఉంటాయి కాబట్టి కాంతలు అంటే స్త్రీలు. ఈ 3 స్థితిని కలిగి ఉన్నవాడు భగవానుడు. ఆయన కూడా అంతే, సుందర రూపము. భగవానుడు అంటేనే అమితమైనటువంటి సౌందర్యము కలవాడు, సహనము కలవాడు, శాంత స్వభావుడు. కాంతః కామః, ఆత్మజ్ఞానమును కలిగించువాడు. ఇంతకుముందు పై పదానికి ఇది సమానార్థకం. కోరికని కలిగించువాడు. ఏం కోరిక? ఆత్మజ్ఞానాన్ని పొందాలనే కోరికని కలిగించువాడు. కామప్రదః ప్రభుః, కోరికలను అనుగ్రహించువాడు కామప్రదుడు. సహజ సిద్ధమైనటువంటి కోరికలు కొన్ని మానవుడికి ఉంటాయి. అందుకే సహజము అంటే ప్రకృతికి వ్యతిరేకమైన కోరికలను ప్రకృతి తీర్చదు. ప్రకృతి అంటే సహజం. సహజమైన కోరికలను తీరుస్తాడు భగవానుడు. ఏదైతే సహజమో అది మనకు లేదనుకో, అది తీరుస్తాడు. అదే సహజంగా వీడికి చెందాల్సినటువంటి కోరిక, వీడికి ఈ కోరిక తీరాల్సిందే. ఎందుకంటే మానవుడిగా సహజ ధర్మం అది. అవి కోరుకుంటే తీరుతాయి. సహజమైన కోరికలను తీర్చువాడు కామప్రదుడు. అసహజమైన అంటే ప్రకృతికి విరుద్ధమైన కోరిక ఉందనుకో, దాన్ని ప్రకృతి తీర్చదు. అంటే భగవానుడు తీర్చదు, అసలు విరదు. మన కోరిక విపరీతంగా ఉందనుకో, అంటే సహజ ధర్మానికి విరుద్ధమైన కోరిక ఏదైనా కోరుకున్నాం అనుకో, అది తీరదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే కామప్రదుడే, కానీ సహజమైన కోరికలను మాత్రమే తీరుస్తాడు. అట్టివాడే ప్రభు. ప్రభు అంటే ఒక రకమైనటువంటి రాజు. రాజు ఏం చేస్తాడు? తన సామ్రాజ్యాన్ని అంతా కూడా క్షేమంగా సుభిక్షంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి ఆయన సృష్టించినటువంటి చరాచర జగత్తులో ఉన్నటువంటి జీవజాలం అంతా కూడా సహజ సిద్ధమైన కోరికలు తీర్చుకోవడానికి కావలసినటువంటి అనుగ్రహాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రభువు. భూత భవ్య భవన్నాద పవనః పావనో అనలః కామః కామకృత్కాంత కామ కామప్రద ప్రభుః. స్వస్తి.